నాన్న తండ్రి. యానికి స్తోత్రం నేను, యానికి వందనాలు ప్రభా తండ్రి. తండ్రి వారాలను అంతట్లో ప్రభా నీకు మహిమకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రంలో ప్రభా, యానికి స్తోత్రంలో ప్రభా, పరిశుద్ధాత్మతో ప్రభా తండ్రి అందరినీ ప్రభా అభిషేకించిన తండ్రి నీకు స్తోత్రంలో ప్రభా తండ్రి. ఆడంకాలంలో తండ్రి నీ మహిమ తెచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి ఇప్పుడు ప్రభా నా వాక్యం చెప్తుండగా ప్రభా అన్నాని ప్రభా ఈ బూరగా వాడకం మీద తండ్రి ఇక్కడ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా మీరు మాట్లాడమని సరే సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. యానికి వందనాలు ప్రభా, యానికి స్తోత్రంలో ప్రభా. నేను అన్న తండ్రి మీకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. యానికి స్తోత్రంలో ప్రభా, వాక్యం ద్వారా కదా మాట్లాడమని ఇంకా మేము సరి చేసుకున్నాక ప్రభా మాకు సహాయంగా చేయమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. మీ వాక్యం ద్వారా ప్రభా మాకు అందరికీ ప్రభా స్వస్థత దయచేయమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. నా మీద సమయాన్ని అంతా మేము పదవి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా పరిశుద్ధుడైనటువంటి మరి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి మరి మనల్ని ఎంతగానో పోషిస్తూ మరి నేను సజీవ లెక్కలో ఉంచినటువంటి దేవాది దేవునికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇటు గొప్ప అవకాశాన్ని మరి దేవుడు మనకు అందరికీ అందించినందుకు దేవునికి ఒక స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు మంచివాడు అనేసి ఎంతమంది నమ్ముతా ఉన్నారు? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు మంచివాడు. హల్లెలూయా. నమ్ముతా ఉన్నారా? ఎందుకు నమ్ముతా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు వారు మంచివారు అనేసి? అద్భుతాలు చేశాడనా? ఆశ్చర్య కార్యాలు చేశాడనా? హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మన యొక్క జన్మ పాపాన్ని, మన యొక్క శరీర పాపాన్ని ఏదైతే ఉందో అవన్నిటినీ కూడా ఆయన కలువరి గిరిలో మన కోసం రక్తాన్ని కాచి మన కోసం సిలువ నుండి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని బట్టి ఎవరు అందించలేనటువంటి రక్షణ, హల్లెలూయా, ఎలా వచ్చి ఉన్నామో భూలోకానికి మనకు అందరికీ తెలుసు. ఆయన పంపి ఉంటేనే మాత్రమే మనం వచ్చి ఉన్నాం. అయితే ఈ లోకంలో మరి దుష్టుని చేత మనం ఏం చేస్తా ఉన్నాం? శోధింపబడతా ఉన్నాం, పాపములు చేస్తా ఉన్నాం, అనేకమైనటువంటివి చేస్తా ఉన్నాము. కనుక దాని నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారే లోకానికి రావాలి అనేసి, ఆయన ద్వారా మాత్రమే మనకి విమోచన అనేసి దేవుడు వచ్చి మన అందరి పాపాలని వెత్తుకొని కలువరిగిరిలో తన ప్రాణమును పెట్టి నేడు మనకందరికీ కూడా ఏం చేశాడు? రక్షణ ఇచ్చి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇంకొకటి ఏది అంటే మనకి లోకంలో శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, తిండికి లేక, పట్టకు లేక, గృహానికి లేక ఎంతగానో కష్టపడతా ఉన్నాం. అయితే ఈ లోకంలో ఉన్నటువంటివి ఏమీ కూడా శాశ్వతం కాదు అనేసి నీ కొరకు నా కొరకు ఆయన మనకంటే ముందుగా వెళ్ళేసి పరలోక రాజ్యంలో నీకు మంచి గృహాన్ని ఇవ్వడం కోసం, హల్లెలూయా, నీకు అనేకమైనటువంటి వజ్రాలతో వైడూర్యములతో నిన్ను అలంకరించడం కోసం మనకంటే ముందుగా ఆయన ఏం చేసి ఉన్నాడు? పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. మనం చూస్తూ ఉంటాం, మన ముందర చర్చి ముందర చూసినట్లయితే అంతా కూడా ఎత్తులు మిట్టలు ఉండేది. ఫస్ట్ అంతా ఎలా ఉండింది? ఎత్తులు మిట్టలు ఉండడము, లేకపోతే కంప అంతా ఉండడము, అంతా చాలా రోతగా ఉండేది. హల్లెలూయా. దాన్ని అంతటిని మనం ఏం చేసినాం? క్లీన్ చేసి ఎత్తులు మిట్టలు ఉండేది అంతా కూడా ఏం చేసినాం? సరాలము చేసినాం. హల్లెలూయా. అలాగనే నీ ఆత్మ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఎత్తుల మిట్టలు ఉండకోకుండా, ఎడుదుడుకులు ఉండకోకుండా ఉండడం కోసం నిన్ను ఎంతగానో ప్రేమించి ఆయన ఈ లోకాన్ని వదిలినదే కాకోకుండా మన లోక రాజ్యంలో నీ కొరకు నా కొరకు ఏం చేస్తా ఉన్నాడు? సరాలం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనకు అందరికీ కూడా అనుగ్రహిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాం.
వాక్యం ఎంతో శ్రేష్టమైనది. మనం అందరం కూడా వాక్యాన్ని వినాలి అనేసి ఆయన ఆశపడతా ఉన్నాడు. మీకు అందరికీ నేను చాలా మాటలు చెప్తా ఉంటాను. యోహాను సువార్త 1:1 చదవబడుతుంది. ఏది అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆ వాక్యం మనలో ఉన్నట్లయితే మనలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటే మనకి శ్రమలకు భయపడతామా? హల్లెలూయా. మన దగ్గర డబ్బులు ఉంటేనే మనం శ్రమలకు భయపడం. అవునా కాదా? నిజమా కాదా? మన దగ్గర డబ్బులు ఉంటేనే మనం శ్రమలకు భయపడం, మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం. నిజమా కదా? డబ్బులు ఉంటేనే. అలాంటిది దేవాది దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఈ లోకాన్ని కాగా చేసినటువంటి దేవుడే నీ మధ్య ఉన్నప్పుడు నీవు భయపడాలా? హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్ళిపోతాం. ఇర్మియా 33 11 యెహోవా మంచివాడు అనే దగ్గర నుంచి చదవండి. ఇర్మియా 657 పేజీ, పాత నిబంధన గ్రంథము. ఇర్మియా 33 11 657 పేజీ నంబర్. ఇర్మియా 33 యెహోవా మంచివాడు అనే దగ్గర నుంచి చదవండి. హల్లెలూయా. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. సైన్యములకు అధిపత్యము యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసుకొని వచ్చువారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నేను ఇప్పుడు దాకా అడిగాను ఎందుకు అనేసి అంటే, మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఏం చెప్తారో అనేసి నేను అడిగాను. హల్లెలూయా. ఎవరంట? యెహోవా మంచివాడు. హల్లెలూయా. నువ్వు ఏమడిగితే అది ఇస్తా ఉన్నాడు. ఇస్తున్నాడా? ఇవ్వలేదు. నువ్వు ఏం కావాలి అంటే దాన్ని తీరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ పాపాలను విడిచిపెట్టి ఆయన దగ్గరికి రావాలి అనేసి, నీ పాపాలని కూడా ఆయన ముందు ఉంచుకోకపోకుండా తన వీపు మీద వేసుకొని నీ పాపాలని మరీ మరీ చూడకోకపోకుండా, జ్ఞాపకం చేసుకోకపోకుండా, నేను ఇప్పటికీ కూడా నువ్వు పాపం చేసి వచ్చి మందిరంలో కూర్చొని ఉన్నా, నువ్వు బూతులు మాట్లాడి ఇంటికాడికి వచ్చి కూర్చొని ఉన్నా, నువ్వు అనేకమైనటువంటి సొదిగి గొడిగి ఇంటి దగ్గర కొట్లాడి ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నా, నీ పాపములను, నీ మాటలని, నీ క్రియలను ఆయన ఏం చేస్తా ఉన్నాడు? శుద్ధి చేసి క్షమించి ఆయన యొక్క సర్వశక్తుని యొక్క మాటలని నీ చెవులలోకి పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వారు, కూర్చున్నటువంటి వారు ఆశామాషిగా ఎవ్వరు కూర్చోరు. హల్లెలూయా. ఏది ఆశామాషిగా ఎవ్వరు కూర్చోాల. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఉన్నటువంటి వారు మాత్రమే, ఏర్పరచబడినటువంటి వారు మాత్రమే ఏం చేయబడ్డారంట? సంఘంలో కూర్చొని ఉన్నారు, ఆయన మాటలు వింటా ఉన్నారు. హల్లెలూయా. మీరు చూసినట్లయితే, మీరు ఆలోచన చేసినట్లయితే, ప్రతి వారము కూడా ఎవరెవరు వస్తా ఉన్నాం? నేను, రక్షిత, అక్షయ వస్తా ఉన్నాం. నిజమా కాదా? అయితే ఏర్పరచబడినటువంటి వారు ఎవరు? వేరై ఉన్నారు. అందుకు అక్షయాలు ఏం చేయబడ్డాడు? ఇంటి దగ్గర పెట్టి పల్లవి వచ్చి. హల్లెలూయా. మీకు అందరికీ కూడా తెలుసు, సంఘంలో చాలా మంది ఉన్నారు. విక్రమ్ కావచ్చు, సుబ్బమ్మ కావచ్చు, దస్తగిరి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు. అయితే మీరు ఈ దినం ఆయన ఏర్పాటులో లేరు. హల్లెలూయా. ఏదంట? ఈ దినం ఆయన యొక్క ఏర్పాటులో లేరు. అందుకోసం వాళ్ళు ఏం చేయబడ్డారు? ఇక్కడ మందిరంలో గడపలేకపోతా ఉన్నారు. అయితే మనం అందరం కూడా గడుపుతా ఉన్నాము అంటే ఆయన మనల్ని అందరినీ కూడా ఈ సంఘానికి నడిపించినారు కాబట్టి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటా ఉన్నటువంటి మాట, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును. హల్లెలూయా. ఆయన కృప ఏం చేయబడుతుందంట? నిరంతరము ఉండేది. హల్లెలూయా. అంటూ ఉంటారు. నాకు చాలా ఇష్టమైనది ఏది అంటే, ఆయన కృప నిరంతరం మనతోనే ఉంటుంది. హల్లెలూయా. ఏది అంటే, నువ్వు ఎంతైనా పాపం చేశావు,
ఎంతైనా తిరుగు, ఎంతైనా కానీ నువ్వు ఆయనను దూషించి పక్కకు వెళ్ళిపో. హల్లెలూయా. నువ్వు ఆయన సొరుగుతా ఉండు, గొడుగుతా ఉండు, ఆయన నాకు ఏమీ చేయలేదు అనేసి వదిలిపెట్టేసి వెళ్ళిపో. అయినప్పటికీ కూడా పరిశుద్ధమైనటువంటి దేవుడు నిన్నేం చేయడంట, విడవడంట అసలు. హల్లెలూయా. నిన్ను విడవకపోకుండా అనుదినము అనుక్షణాలు కూడా ఆయన నీ వెంబడి వస్తాడంట. హల్లెలూయా. ఎంత మంచివాడు ఒక్కసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. ఏదైనా కుటుంబంలో ఉన్నటువంటి భర్తను కావచ్చు, పిల్లల్ని కావచ్చు, నువ్వు నా మాట వినలేదు అనేసి ఏదైనా కసురుకున్నా, ఏదైనా అడిచినా వాళ్ళు ఏం చేయరు, ఈ రోజు అంతా మాట్లాడు. ఏం చేస్తా ఉన్నాడు, ప్రేమిస్తానే ఉన్నాడు. అనుదినము కూడా ఆయన యొక్క అరచేతులలో అయ్యా నా బిడ్డ ఇలా ఉన్నాడే అనేసి నీ గురించి ప్రార్థన చేసి, హల్లెలూయా, నీ గురించి ఆయన ఏం చేస్తా ఉన్నాడు, కన్నీరు గారుస్తా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను స్తుతించాల్సిన అవసరం లేదు, ఈ లోకంలో ఉన్నటువంటి దైవజనులను స్తుతించాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాముని స్తుతించాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వచ్చి చెప్తున్నటువంటి సందర్భంలో వచ్చి స్తుతించాల్సిన అవసరం లేదు. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడిని, సర్వశక్తుడైనటువంటి దేవుడిని, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించాలి అనేసి ఆయన ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్తా ఉంటాను, ఆరాధన చేసేటప్పుడు స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి అనేసి చెప్తా ఉంటాను. హల్లెలూయా. ఏ దానికి అంటే ఆయన స్తుతుల మూలముగా దుర్గమును స్థాపించేవాడు. హల్లెలూయా. ఈ స్తుతి అనే పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంట, తలగింతలు చేస్తుందంట. ఈరోజు మీకు అందరికీ తెలుసా, రాజులను ఎన్నుకోవాలంటే నీవే. హల్లెలూయా. మీ గ్రామంలో ఎవరు ఉండాలా, ఉండకూడదు, ఎవరు అధికారంలోకి రావాలా, ఎవరు అధికారంలోకి రాకూడదు అంటే నువ్వే కాదు. హల్లెలూయా. ఈ రాజ్యాన్ని స్థాపించేటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మన మధ్య ఉన్నాడు కనుక, మనలో ఉన్నాడు కనుక నువ్వు ప్రార్థించినది జరుగుతుంది. ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది, నువ్వు విశ్వసించినప్పుడు. హల్లెలూయా. నాకు జరుగుతుంది అనేసి నేను విశ్వసించినప్పుడు. ఒక వ్యక్తి, ఒక కాకి ఉంది, రెండు కాకులు ఏం చేస్తాయి, గుడ్లు పెడతాయి. హల్లెలూయా. ఏం చేస్తాయి, గుడ్లు పెడతాయి. కాకి మామూలుగా పెట్టే 2 గుడ్లు మాత్రమే. నిజమా కాదా? కాకి ఏం చేస్తుందంట, 2 గుడ్లు మాత్రమే పెడతాం. అయితే ఒక కాకి 2 గుడ్లు పెట్టింది, ఒక కాకి 4 గుడ్లు వచ్చినాయి. హల్లెలూయా. ఒక కాకి దగ్గర ఎన్ని వచ్చినాయంట, 4 గుడ్లు వచ్చినాయి. 2 పెట్టిన కాకి ఏదైతే ఉందో ఆ కాకి వెళ్ళేసి 4 పెట్టినటువంటి కాకి దగ్గరికి వెళ్ళేసి అడుగుతా ఉంది, మనం పెట్టేది 2 గుడ్లు కదా, దీనికి 4 ఎలా వచ్చినాయి అంటే ఉంటే ఆ కాకి చెప్తా ఉందంట, అబద్ధం ఆడుతా ఉందంట. హల్లెలూయా. ఏమాడుతా ఉందంట, అబద్ధం ఆడుతా ఉందంట. ఏమనేసి అంటే, నేను పెట్టాను 4 గుడ్లు, ఇప్పుడు కాదు నువ్వు చూడకుండా నేను పెట్టా 4 గుడ్లు. హల్లెలూయా. కాకి పెట్టాల్సింది 2, అయితే దానికి 4 వచ్చినాయి. అది చెప్పడం లేదు. అది మీకు కోకిల తెలుసా? కోకిలని ఏమంటారు అంటే సింగర్ అంటా ఉంటారు. ఏమని అడుస్తా ఉంటది, కూ కూ అనేసి అడుస్తానే ఉంటది ఎక్కడికి వెళ్ళినా కానీ. హల్లెలూయా. అలాంటి కోకిల ఏం చేస్తుంది అంటే అది పొదగదు గుడ్ల మీద. నిజమా కాదు? కోకిల ఏం చేయదంట, పొదగదు. ఎందుకంటే అది బిజీ, ఎక్కడ ఫోన్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ పాడాలో, ఎక్కడ పోయే కూ కూ అనేసి అచ్చాలో అనేసి అది గుడ్ల మీద ఏం చేయదు, పొదగదు. ఆ కోకిల వచ్చేసి ఏం చేసిందంట, కాకి గుడ్లు ఉంటాయి కదా, ఆ కాకి దాంట్లో వచ్చేసి పెట్టిందంట. ఈ కాకి చెప్తా ఉంది ఇంకొక కాకి, మనం పెట్టేది 2, నువ్వు 2 దాంట్ల కోసం మాత్రమే కష్టపడు, దాంట్లో మాత్రమే లేపు, దాని మీద మాత్రమే పొదుగు అంటా ఉంటే ఈ కాకి అంటా ఉందంట, లేదు లేదు 4 గుడ్లు నేనే పెట్టా. హల్లెలూయా. ఏది అత్యాశ ఎక్కువ అయిపోయింది. హల్లెలూయా. అలాగా గుడ్ల మీద పొదిగింది. ఆ కాకి 2 పెట్టిన కాకి మాట వినలేదు. అదేం చేసిందంటే పొదిగింది, దాని మీద కూర్చుండింది, పిల్లలే లేపింది. హల్లెలూయా. అనుదినము కూడా పాపం 4 పిల్లల కోసం కదా పోరాడి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వెతికి తెచ్చి ఆహారాన్ని దానికి పెట్టేది. హల్లెలూయా. ఆ కాకి పిల్లలు పెరుగుతూ ఉన్నాయి, కోకిల పిల్లలు పెరుగుతూ ఉన్నాయి. పెద్ద అయిన తర్వాత అరుపులు ఉంటాయా వినవా? హల్లెలూయా. కాకులు ఏమడుస్తా ఉన్నాయంట, కావు 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 నడుస్తా ఉన్నాయి.
కోకిలు వచ్చేసి కూ కూ అనేసి 2 కోకిలు నడుస్తా ఉంటే ఈ కాకి అంటా ఉందంట, మన భాష అది కాదు, మనం అలాగా అరచకూడదు, మనం అరచాలి, ఇది కావు కావు అని అరచాలి. హల్లెలూయా. అది సాధ్యమా అసలుకి? కోకిలకి ఏమేమిటా ఉన్నాయి? కూ కూ అనేసి నడుస్తా ఉన్నాయి. కాకులు ఏం చేస్తా ఉన్నాయి? కావు కావు అనేసి నడుస్తా ఉన్నాయి. తల్లి వచ్చేసి చెప్తా ఉంది, నువ్వు కావు కావు అని నడుచు, కూ కూ అనేసి ఎందుకు నడుస్తా ఉన్నావు అంటా ఉంటే దాని స్వరం దానిదే. హల్లెలూయా. కొన్ని దినముల తర్వాత తన తల్లి అయినటువంటి కోకిలు వచ్చేసి ఏం చేస్తా ఉందంటే ఒక చెట్టు మీద కూర్చొని కూ అనేసి అడుస్తా ఉందండి. హల్లెలూయా. అడుస్తానే ఈ చిన్న పిల్లలు ఏమంటా ఉంటాయి, అయ్యో నా స్వరమే వినిపిస్తా ఉంది, నేను ఎలాగైతే అడుస్తా ఉన్నాడో ఆయన కూడా అలాంటి అడుస్తా ఉంది అనేసి ఈ 2 ఏం చేయబడ్డాయి? ఎగిరిపోయాయి దాంతో పాటు. హల్లెలూయా. అనే అర్చనాపడి ఏం చేసినాయి? ఈ 2 పిల్లలు కూడా ఎగిరిపోయాయి. కానీ ఇదేం చేసి అత్యాశక్తి కలిగి అంతగా ప్రయాసపడి పోషించేది, అయ్యో నేను సాగినానే అంటే ఉంటాయా వీళ్ళ దగ్గర? హల్లెలూయా. దాని స్వరాన్ని విన్నాయి, దానిపడి వెళ్ళిపోయాయి. ఈరోజు సంఘాలు కూడా అంతే. హల్లెలూయా. చాలా సంఘాలు ఎలా ఉన్నాయి? నేను కూ అంటే నువ్వు కూ అనాలా, నేను కావంటే నువ్వు కావే అనాలా. హల్లెలూయా. ఇలాగ ఏం చేస్తా ఉన్నాయంటే అబద్ధముల చేత, పాపముల చేత సంఘాలనే నింపుతా ఉన్నాయి. హల్లెలూయా. అనేకమైనటువంటి సంఘాలకి అపవాది వచ్చి ఉంది. కన్నిటి ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, దేవుడి సన్నిధిలో గడిపేటువంటి క్షణాలు లేవు. హల్లెలూయా. ఏం చేస్తా ఉన్నాం? పాపం వచ్చి ఉంది సంఘాలకి, అపవాది సంఘాలలోనే ఉంది. హల్లెలూయా. నిద్రమబ్బు కలగజేస్తున్నటువంటి అపవాది, హల్లెలూయా. రోగాలను కలగజేస్తున్నటువంటి అపవాది, మందిరాలు వచ్చేటువంటి వారికి ఏం ఆలోచనలు? చచ్చిపోవాలనేసి ఆలోచనలు. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కోకిలగా స్తుతించిన, కాకిలాగా స్తుతించిన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా వింటాను అనేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినం, ఈ క్షణం నీవు ఆయన ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు, యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. హల్లెలూయా. ఏమంటారంట? ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోయి ఉన్నారో వారిని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వారిని గురించి నువ్వు ఏం చేయాలా? ప్రార్థన చేయి. వాళ్ళే అంటారు ఒకనాడు మీ దగ్గరికి వచ్చేసి, రా మందిరానికి వెళ్దాం. మేమందరినీ నేను ఒక సాక్ష్యాన్ని చూపిమంటారా? బాణమ్మ వాళ్ళ బాబాయ్ అయితే మామ, హల్లెలూయా, వాళ్ళ చిన్న మామ ఇక్కడ నుంచి తాళమాపురానికి నడుచుకుంటావు, ఇక్కడ నుంచి తాళమాపురానికి ఆటోలు వస్తా ఉన్నారు ప్రార్థనకి. హల్లెలూయా. అలాగనే దస్తగిరిలో కూడా వస్తా ఉన్నాడు విడిచిపెట్టడానికి, ప్రార్థనలో ఎప్పుడు కూర్చోవాలి. అయితే చూడండి దేవుడు చేసే అద్భుతాలు ఎలా ఉంటాయో, ఆశ్చర్యకరాలు ఎలా ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు బాణం అడుగుతుందో అడగదో ప్రార్థనకి వెళ్దాంపా అనేసి, నిజమా కాదు? దస్తగిరి ఏమంటాడు? రా ప్రార్థనకి వెళ్దాం. హల్లెలూయా. కుచ్చిపాపంలో జరిగితే కుచ్చిపాపకి వెళ్దాం, లేకపోతే తాళమాపురంలో జరిగితే తాళమాపురంకి వెళ్దాం, లేకపోతే పొల్లూరులో జరిగితే పొల్లూరుకి వెళ్దాం. హల్లెలూయా. ప్రార్థనకు రాను అన్నటువంటి వ్యక్తి ఈ దినాలలో ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థనకు వెళ్ళాలా, ఆ ప్రార్థన నేను వెళ్ళలేకపోయానే అనేసి ఏం చేస్తా ఉన్నాడు? బాధపడతా ఉన్నాడు. అలాగని చెప్పే దినములు వస్తాయి అనేసి దేవుడు వాక్యం సెలవిస్తాము. హల్లెలూయా. ఈ రోజు నువ్వు వెళ్ళి చెప్పినా కానీ ప్రార్థనకు రాని పరిస్థితులు వచ్చే వాళ్ళు ఉన్నట్లయితే, హల్లెలూయా, అయితే వాళ్ళే నీ దగ్గరికి వచ్చి రా ప్రార్థనకి వెళ్దాం అనే దినాలు రాబోతా ఉన్నాయి. హల్లెలూయా. అట్టి రీతి కొరకు నువ్వు ఏమో చేయాలి అంటే ఆ మంచి దేవుడైనటువంటి దేవుడిని, సైన్యములకు అధిపతి యెహోవాని స్తుతించాలి. హల్లెలూయా. చూడండి అక్కడ కింది వర్షంలో సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా మందిరంలోనికి స్తుతి యాగములను తీసుకొని వచ్చి వారి స్వరములు మరలా వినబడును. హల్లెలూయా. ఏం తీసుకున్నావాలంట? యెహోవా మందిరంలోకి ధనాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు, నీ ఆస్తి పాస్తిని తీసుకురావాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. లేకపోతే ఏదో నీ బట్టల్ని, నీ వజ్రాలని, వైడూర్యాలని, బంగారాన్ని తీసుకొని రావాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఏం తీసుకురావాలంట? హల్లెలూయా. స్తుతి యాగాలను తీసుకొని రావాలంట. ప్రభువా, వారు మంతా లోకంలో ఉన్నారు, నేను మరలించలేదు ప్రభువా, నీకు స్తోత్రం. నాకు రోగము రాలే, నీకు స్తోత్రం. నా కుటుంబ వారిని సజీవ లెక్కలో ఉంచావు, నా గ్రామాన్ని సజీవ లెక్కలో ఉంచావు, ఎటువంటి రోగము నా దగ్గరికి రాలేదు. ఇంత వర్షం పడినప్పటికీ కూడా నా గృహము ఎగిరిపోలేదు ప్రభువా. హల్లెలూయా. చాలా కుటుంబాలు ఎగిరిపోయినాయే లేదా? హల్లెలూయా. చాలా కుటుంబాలు ఏం చేయబడ్డాయి? ఎగిరిపోతూ ఉన్నాయి.
కొటాలు లేచిపోతా ఉన్నాయి. నిజమా కాదా? గాలికి అసలుకి తట్టుకోలేక రేకులే ఏం చేస్తా ఉన్నాయి, లేచిపోతా ఉన్నాయి. అయితే అట్టి పరిస్థితులలో దేవుడు చెప్పబోకుండా పిడుగులు పడుతూ ఉన్నాయి. నిజమా కాదు? హల్లెలూయా. ఎన్నో వచ్చినటువంటి శబ్దాలు వింటే భయం పుట్టదని చెప్పి ఎక్కడొచ్చి పిడుగు పడుతుందో, ఏ రేకుల మీద పడుతుందో, ఎవరి ఇంటి మీద పడుతుందో అనేసి మీ ఊళ్ళో వినిపించాయా? హల్లెలూయా. ఎక్కడైనా వినిపిస్తాయిలేండి. హల్లెలూయా. మనం అందరం చూస్తూ ఉన్నట్లయితే కదా, మనం ఒక 15 రోజులు అవుతా ఉంటాం. ఇక్కడ ఉన్న సూర్యుడు కనిపిస్తానే ఉంటాడు, విజయవాడ పోయినా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు, మైదుగురు పోయినా సూర్యుడు కనిపిస్తాడు, పృథుడు పోయినా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. నిజమా కాదా? అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి క్రియ ఏది అంటే, అది ఎక్కడ ఉండేది అక్కడనే ఉంది. మనమే ఏం చేస్తా ఉన్నాం, వెళ్తా ఉన్నాం. కానీ సృష్టి అంతటిని కూడా దేవుడు మనకి ఏం చేస్తా ఉన్నాడు, కనిపింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ నుంచి మనం చూసినా కానీ కొండలు కనిపిస్తానే ఉన్నాయి. నిజమా కాదా? ఇక్కడ నుంచి మనం చూసినా కానీ కొండలు కనిపిస్తానే ఉన్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళి చూసినా కానీ ఇంకా అద్భుతంగా కనిపిస్తానే ఉన్నాయి. హల్లెలూయా. అయితే కొండలు ఎక్కడో కదా ఉండి మనకి ఎందుకు కనిపించాలా? హల్లెలూయా. అయితే సృష్టిని అంతటినీ కూడా మన కళ్ళ ఎదుటనే దేవుడు వచ్చి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ బట్టి నువ్వేం చేయాలంట, దేవుణ్ణి స్తుతి గానముల చేత దేవుణ్ణి స్తుతించాలి అనేసి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రసలగిస్తా ఉన్నటువంటి మాట చూడండి. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్తులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. చెరలో ఉన్నా ఎవరున్నారు చెరలో? ఎవరున్నారు చెరలో? దావిదా. ఎవరున్నారు చెరలో? మనమా? హల్లెలూయా. ఎవరున్నారంట చెరలో? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. ఏ చెరలో? ఐగుప్తు దేశంలో బానిసత్వము బ్రతుకులు జీవిస్తా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని బిడ్డలు ఏం చేస్తా ఉన్నారంట, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. ఎవరైతే ఐగుప్తు రాజులు ఉన్నారో, ఐగుప్తులో ఉన్నటువంటి మనుషులు ఉన్నారో, ఏ చెప్తే చేయాలా. మన కుటుంబంలో 10 మనుషులు పెట్టుకుంటే చేయమంటాం చూడండి, అలాగా దానికంటే హీనంగా చేస్తా ఉన్నారు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. అంటే దేవుని ప్రజలని ఐగుప్తు ప్రజలు ఏం చేస్తా ఉన్నారు, అనగద్రొక్కుతా ఉన్నారు. ఏ పని అంటే ఆ పని. హల్లెలూయా. ఇప్పుడు 100 ఏళ్ళు బతకాల్సినటువంటి వాడు 60 ఏళ్ళకే మరణిస్తాడు. ఎందుకు? అంతగా కష్టపెడతా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే అలాంటి ప్రజల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు అతి చెరలో ఉన్నటువంటి ప్రజలని బయటికి రప్పించడం కోసం ఏం చేసినాడు, అనేక మంది ప్రవక్తలను ఉపయోగించుకున్నాడు. హల్లెలూయా. ప్రజలు అనేకమైన వారు పాపం చేస్తారు. అంతగా రక్షించినప్పటికీ వారి మధ్య ఐగుప్తు ప్రజల మీద నిన్న మనం అందరం మాట్లాడుకున్నాం. ఏమనేసి? కప్పల్ని గుడిపించినాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి బయటికి నుంచి వారిని అందరినీ బయటికి తీసుకొని వచ్చినాడు. మీరే ఆలోచన చేయండి ఒకసారి. అదే ఉంది, ఏది? కుందు ఉందేనానే, కొంచెం పాప కుందు. ఆ కుందుని నీళ్లు పారుతా ఉంటాయి. ఆ నీళ్లు పారేటువంటివి మనం కర్ర తీసుకొని కొడితే చీలిపోతుందా? అట్ట ఇట్ట. హల్లెలూయా. మనం ఏం చేస్తా ఉంటాం, ఎగురుతా ఉంటాం, కట్టలతో నీళ్ళని కొడతా ఉంటాం, చీలిపోవడం లేదే. అయితే అలాంటి కర్ర పట్టుకొని మోషేకి దేవుడు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఏం చేసినాడంట, మోషే కర్రతో అలా కొట్టంగానే ఏదైతే సముద్రం ఉందో ఏ పక్కకి ఆ పక్కకి ఎర్ర సముద్రం ఏమైందంట, చీల్చబడింది. హల్లెలూయా. ఆ సముద్రంలో నడిచిపోయినారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉంది, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం. హల్లెలూయా. ఆ సత్యమైన మాటలు నేను పంచుకుంటా ఉంటాను. నా కాపనా కథలైనను లేకపోతే అబద్ధపు సూక్తులైనను నేను ఏవి కూడా పలకడం లేదు. కొంతమంది ఉంటారు దైవజనులు కానీ లేకపోతే సేవకులు కానీ సేవకురాళ్ళు కానీ ఏమనేసి అంటే మొత్తం అబద్ధాలతో నింపాలి అనేసి అనుకుంటా ఉంటారు. హల్లెలూయా. మనం ఏదైతే విన్నామో, ఏదైతే చూసినామో వాటిని మాత్రమే నువ్వు ప్రకటించు. హల్లెలూయా. ఏదైతే నీ దగ్గర ఉందో దాన్ని మాత్రమే విత్తు. హల్లెలూయా. లేని దాని కోసం నువ్వు ఆరాటపడి ఉన్నదాన్ని పోగొట్టుకో. హల్లెలూయా. ఏదంట? లేని దాని కోసం నువ్వు ఆరాటపడి ఉన్నదాన్ని పోగొట్టుకోమా. నీ దగ్గర చెనిక్కాయ ఇత్తనం ఉందా? చెనిక్కాయ ఇత్తనమే నాడు. నీ దగ్గర జొండిత్తనం ఉందా? జొండిత్తనమే నాడు. అదే ఏమైతుంది? ఫలించి మహావృక్షం అవుతుంది. హల్లెలూయా. అయితే నీ దగ్గర లేని వాటి కోసం నువ్వు ఆరాటపడి నాటితే అది ఏమైతుంది? చచ్చిపోతుంది.
హల్లెలూయా. ఈరోజు సంఘాలను కూడా నువ్వు అబద్ధాలతో నింపమాకు, సత్యమే ప్రకటించు. ఈరోజు నలుగురమే ఉండాలి, సంఘంలో ఒక్కరమే ఉండాలి. మేము వాక్యం చెప్తాం. హల్లెలూయా. మేము వేల మందితో వచ్చి పుట్టుకొని వచ్చినటువంటి వారికి కాదు. హల్లెలూయా. 5 మందితో స్టార్ట్ అయినటువంటి కృపా అగ్ని షారోన్ మినిస్ట్రీ ఈరోజు 3 సంఘాలుగా మార్చబడి దేవుడు అనేకమైనటువంటి రీతిగా, అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా అనేకమైన గ్రామాలకి, అనేకమైనటువంటి జిల్లాలకి దేవుడు తీసుకొని వెళ్తా ఉన్నాడు. అంటే కేవలమైన కృప మాత్రమే. హల్లెలూయా. నువ్వు సత్యాన్ని ఎప్పుడైతే విత్తుతావో ఆ సత్యవాక్యం ఏమైతుంది? ఫలిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం చెనిక్కాయ విత్తనం విత్తుతే అది ఫలించి అనేకమైనటువంటి అభివృద్ధి చెంది మళ్ళీ పీకే రోజుకి దండి వస్తా ఉన్నాయా లేదా? వస్తున్నాయి కదా. హల్లెలూయా. ఈరోజు మునక్కాయ విత్తనం మనం నాటిది ఒక్కటే, అది చెట్టై మహావృక్షమైనప్పుడు ఎన్ని మునక్కాయలు కాస్తా ఉన్నాయి? హల్లెలూయా. మనం ఎంచుకోలేము ఎన్ని కాస్తా ఉన్నాయి. హల్లెలూయా. అనేకముగా ఫలాలు. ఈరోజు నీవు కూడా ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, వారి దగ్గరికి వెళ్ళేసి నువ్వు అబద్ధాలు చెప్పావు. నీకు మందిరానికి వచ్చిన తర్వాత దయ్యం పోయింది అంటే నిజంగా చెప్పు, నాకు దయ్యం పోయింది అనేసి. హల్లెలూయా. వాళ్ళు రేపన్నా తెలుసుకుంటారు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే దయ్యాలు ఉచితంగా వెళ్ళిపోతాయి. నీ దగ్గర నిజముగా నొప్పులు పోయింది అంటే నువ్వేం చెప్పు? నిజముగా చెప్పు, నాకు మందిరానికి వెళ్ళింటే నొప్పులు పోయినాయి అనేసి. హల్లెలూయా. నీకు గర్భఫలం వచ్చి ఉంటే నాకు నిజంగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నాకు గర్భఫలం వచ్చింది అనేసి నిజంగా చెప్పు. హల్లెలూయా. అది రేపు ఏమవుతుంది? విత్తబడి వారిలో నాటబడి అది ఫలిస్తుంది. హల్లెలూయా. అయితే కొంతమంది సంఘాలలో ఏం చెప్తా ఉంటారు అంటే, ఏమి జరగకపోయినప్పటికీ కూడా నేను ప్రార్థన చేస్తుంటే 1000 మందికి పిల్లలు పుట్టారు. హల్లెలూయా. ఏదంట? 1000 మందికి పిల్లలు పుట్టారు. ఒక ఆమె అంటా ఉందంట, ఏమనేసి అంటే దైవజనుడి దగ్గరికి వచ్చింది, ప్రార్థన చేయించుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉందంట, నేను 3 నెలలకే పిల్లోని కన్నా. హల్లెలూయా. ఏమంటా ఉందంట? నేను చర్చికి పోయినా, చర్చికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయించుకున్నా, దైవజనుడు చేయి పెడతానే అలాగే గర్భఫలం వచ్చింది, నేను 3 నెలలకే పిల్లోని కన్నా. హల్లెలూయా. అది జరుగుతుందా అసలు? ఏడైనా 3 నెలలకి పిల్లోలని అంటావా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారే మరియ గర్భాన పరిశుద్ధ ఆత్ముల ద్వారా 9 మాసాలు మోసి ఏం చేయబడింది? గర్భాన్ని బయటికి యేసుక్రీస్తు ప్రభుల వారి మరియమ్మ తల్లి పంపించి ఉంది. ఎన్ని మాసాల తర్వాత? 9 మాసాల తర్వాత యేసుక్రీస్తు మనుష్య రీతిగా భూలోకానికి వచ్చినాడు. మనం ఏదైతే భోజనం తిన్నామో ఆయన అలాంటివే తిన్నాడు. హల్లెలూయా. అక్కడ ఆ ప్రదేశాలలో భోజనం తింటారో తినడో తెలియదు, కానీ రొట్టెలు అయితే ఎక్కువగా తినేటువంటి. హల్లెలూయా. అలాగా జీవించినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే నేడు మనం ఏం చేస్తా ఉన్నాం? అబద్ధాలతో సంఘాలను నింపుతా ఉన్నాం. జరగకపోయినా కానీ జరిగినాయనేసి చెప్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే అలాంటి సంఘం ఎప్పటికీ కూడా నిలవదు. హల్లెలూయా. మనం ఏం చేయాలా అంట? రాయి మీద కట్టేటువంటి ఇంటి లెక్క ఉండాలి, కానీ ఇసుకలో కట్టుకొని కూర్చిపోయేటువంటి ఇంటి లెక్క మన సంఘం ఉండకూడదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు విత్తు, ఆ విత్తునది ఏదో ఒక రోజు ఏం చేస్తుంది? ఫలిస్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా. కొంతమంది ఏదైనా విత్తనం నాటుతారు, నాటేసి మర్చిపోతారు, దానికి నీళ్లు పోయి ఏం పోయారు. అదేం చేస్తుంది? ఎప్పుడో ఒకసారి వాడబడినప్పుడు ఆ విత్తనం ఏం చేస్తుంది? చిన్నగా మొలకెత్తి అది పెద్ద మహావృక్షం అవుతుంది. హల్లెలూయా. ఇలా మనం చూస్తా ఉన్నాం. అక్కడల్లా ఉన్నాయి కదా చెట్లని, అవన్నీ మనం నాటినామా? హల్లెలూయా. నాటినారా? మీరు ఎవరన్నా పోయి విత్తనం వేసి కంప చెట్లు ఏమన్నా మీరు నాటుతా ఉన్నారా? యాప చెట్లు ఏమన్నా మీరు నాటుతా ఉన్నారా? హల్లెలూయా. అయితే దానికి కొద్దిగా ఫలిస్తా ఉన్నాయి కదా. ఏం చేయబడతా ఉంటాయి? పైన కాకులు, కొంగలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా. వాటి ద్వారా అవి ఏదైతే వేస్తా ఉన్నాయో దాని ద్వారా ఏం చేయబడతాయి? ఆ విత్తనం పడి వర్షం పడినప్పుడు అలా మహావృక్షాలు అవుతా ఉన్నాయి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, నీవేం చేయాలి అంటే విత్తాలి. విత్తుతే అది ఏం చేస్తుంది? ఫలిస్తుంది. ఏమనేసి? యెహోవా మంచివాడు, ఆయన ప్రతి అద్భుత కార్యములు కూడా నీ కుటుంబంలో చేయగలడు. నీకు జ్ఞానము లేదా? యేసుక్రీస్తు ప్రభువా నీ జ్ఞానాన్ని అడుగు, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. నీకు రోగములతో ఉన్నావా? అయితే మందిరానికి వెళ్ళు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఇక్కడ దైవజీవుడు ఎవరు స్వస్థపరచడు. నిజమా కాదా? నేనేమన్నా పై నుంచి ఏమన్నా ఊడిపడ్డా? ఇక్కడ బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే పేతురు యోహానులు ఏం చేస్తారు అంటే వెళ్ళేసి ఒక కుంటివాడినో
కుంటివాడు దేవాలయ శృంగారం వీధుల దగ్గర ముందర కూర్చొని ఉన్నప్పుడు ఆయన భిక్షం అడుగుతా ఉంటాడు. ఏమనేసి, నాకు ఇంత డబ్బులు ఉంటేవి అనేసి అడుక్కుంటా ఉంటాడు బయట కూర్చొని. మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ భాషలో చెప్పి అడుక్కుంటా ఉన్నటువంటి వ్యక్తిని వెళ్ళేసి అడుగుతారు. వీళ్ళిద్దరు వస్తా ఉంటే చూసి ఏమైనా ఉంటే ఇవ్వండి అనేసి అడుక్కున్నప్పుడు వీళ్ళంటారు, పేతురు యోహానులు, మా దగ్గర ద్రవ్యం ఇవ్వడానికి ద్రవ్యము లేదు, బట్టలు ఇవ్వడానికి బట్టలు లేవు, మా దగ్గర అన్నం వేయడానికి అన్నం కూడా లేదు. అయితే మా దగ్గర ఉన్నది ఒకటి. ఏది? హల్లెలూయా. మా దగ్గర ఉన్నది ఒకటి, యేసునామం. హల్లెలూయా. ఆ యేసునామంలో నీవు స్వస్థపరచ కోరుచున్నావా అనేసి వాడిని అడిగి వాడు అంటాలే, లేసి నడుము అంటాలే. వాడి కాళ్ళల్లో ఏదైతే శక్తి లేకపోతున్నాడో ఆ శక్తి వచ్చి వాడు ఏం చేశాడంట, నడుచుకుంటా వెళ్ళాడంట. హల్లెలూయా. ఇలాంటివన్నీ కూడా అద్భుతాలను చూసి పేతురికి యోహానులకు ఏం చేస్తారంట, వీరందరూ అనుకుంటారంట దేవదూతలు కాకుండా దేవుళ్ళేమో మధ్య వచ్చి ఉన్నారు. వీరికి పూలదండలు వేసి టెంకాయలు కొట్టి యాటలు కోసి వీరికి ముందరికి వెళ్ళేసి మనం చేస్తాము అనేసి అనుకుంటారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు. పేతురు యోహాను మనుషులే. అయితే వాళ్ళందరికీ ఎలా కనిపిస్తా ఉన్నారు? స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసేవాళ్ళగా దేవుళ్ళలాగా కనిపిస్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు, ఏం అనుకోవాలి? వాళ్ళందరూ అన్నప్పుడు వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పుల్లండ పట్టుకొని వస్తా ఉన్నారు. దేనికి? వాళ్ళిద్దరికి వేసి సత్కరించడానికి. వీళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళేసి వాళ్ళతో అంటారు ఏమనేసి అంటే, నేను దేవుణ్ణి కాదు, దేవతని కాదు, నేను కూడా మీలాంటి మనుషున్నే. అయితే నా మధ్య నాలో ఉన్నటువంటి ఏదైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారో ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన నామం మాత్రమే ఉచ్చరింపదగినది, ఆయన నామం మూలముగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరే కదా ఆయన చంపి ఉన్నారు, మీరే కదా ఆయన అవమానించి ఉన్నారు. అయితే ఆ నామం ద్వారానే ఈ పుట్టివాడు లేచి నడుస్తా ఉన్నాడు, ఈ రోగులు స్వస్థపరచబడుతూ ఉన్నారు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఏం చేశారంట, దేవుడిని నమ్మి రక్షణ పొంది దేవుడి పరిశుద్ధ ఆత్మలో ముందుకు సాగిపోతా వెళ్ళిపోయినారంట. హల్లెలూయా. చూడండి, అంటే అద్భుతాలు దేవుడు చేస్తా ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తా ఉన్నాడు, బయటికి తీసుకొని వస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అదే ఇర్మియా 33:3 వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును. హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అనుకుంటా ఉన్నవి, నాకు ఈ విషయం తెలియదు, నేను అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, నేను ఏం చేయాలి అనేసి నువ్వు ఆలోచన చేస్తా ఉన్నట్లయితే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది, నీవు మొరపెట్టు. హల్లెలూయా. కొంతమందికి యాక్సిడెంట్ అయిన వెంటనే, లేకపోతే ఏదైనా హార్ట్ కి సంబంధించి వచ్చిన వెంటనే ఏం చేస్తారు, వెంటనే ఫోన్లు తీసుకొని లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి 108కి ఫోన్ చేయరా అంటారా? అంటారు. ఏమంటారు? వెంటనే 108కి ఫోన్ చేయి, హాస్పిటల్కి ఫోన్ చేయి, 108 వస్తుంది. హల్లెలూయా. దేనికి? హాస్పిటల్ తీసుకొని వెళ్తారు అనేసి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నేను కూడా మీకు ఒకటి చెప్తా ఉన్నాను, నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, వేదన వచ్చినా ఒక నెంబర్ ఉంది, చెప్పమంటారా? హల్లెలూయా. ఒక నెంబర్ ఉంది. ఏది అంటే ఇర్మియా 33:3 నెంబర్కి నువ్వు కాల్ చేసినట్లయితే ఆయన స్పందించేవాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఫోన్ లో పనిచేయదు, నీ హృదయంలో పనిచేయాలి. హల్లెలూయా. ఆ ఫోన్ లో వ్యక్తి ఇర్మియా 33:3 వచనం అని నువ్వు గూగుల్లోకి వెళ్ళి కొట్టగానే ఆన్సర్ వస్తుంది. నీవు నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తా. హల్లెలూయా. అంబులెన్స్ కి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఫోన్ చేయాలా? ఆయన ఎస్ఐకి ఫోన్ చేయాలా. ఇర్మియా 33:3. హల్లెలూయా. నీవు ఆయనకు మొరపెట్టినట్లయితే కదా ఆయన ఏం చేస్తాడంటే నువ్వు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులను ఆయన నీకు తెలియజేసేటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి కృప మీకు అందరికీ అనుగ్రహించబడును గాక. అలాగనే యెషయా 55వ అధ్యాయము, యెషయా 55వ అధ్యాయం 7వ వచనం, 616 పేజీ. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల
ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, భక్తిహీనులు తమ మార్గాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఇంకా నీలో భక్తిహీనతమైనటువంటి పనులు ఉన్నాయేమో, ఇంకా రక్షణ లేకోకుండా ఉన్నావేమో, మానవ మనసు చెందకోకుండా ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడు, మందిరానికి అయితే దినదినము కూడా నువ్వు వస్తా ఉన్నావు, పరిపూర్ణమైనటువంటి మారు మనసు లేదేమో, కోపము చేత, లేకపోతే ఇష్టానుసారంగా నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను, లేకపోతే నీ బంధువులని, నీ స్నేహితులను మాట్లాడుతానే ఉన్నావేమో, కులాలెత్తి మాట్లాడుతూ ఉన్నావేమో, మాటలన్నీ వివిధముగా మాట్లాడుతూ ఉన్నావేమో. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీ భక్తిహీనతను వదిలిపెట్టు. ఏం చేయాలంట? నీ భక్తిహీనత ఏదైతే ఉందో నువ్వు భక్తిలో ఉండు చాలు. భక్తిహీనతను వదిలిపెట్టు. మనం చూస్తూ ఉంటాం, ప్రాణం లేని వాటికి ఎంత పరిశుద్ధంగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారో, ఎంతగా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. నిజమా కాదా? ప్రాణం లేని వాటి కొరకే ఎంత శుద్ధిగా వెళ్తారు, ఎంత పరిశుద్ధంగా వెళ్తారు. ఎవరైనా వస్తా ఉంటే వీళ్ళు ఎదురు రాకూడదు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా దూరం ప్రయాణాలు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎదురు రాకూడదు అనేసి ఇలా మాట్లాడారు. ఇలాంటివన్నీ కూడా మన మధ్య ఉన్నాయి. హల్లెలూయా. ఎవరైనా ఆటో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఎవరైనా ఎదురు వస్తే ఏమంటారు? భర్త లేనటువంటి వాళ్ళు ఎదురు వస్తే వెళ్ళకూడదు, ముందు నీళ్ళు దాకా వెళ్ళిపోదు. ఏదైనా పిల్లి ఎదురు వస్తే వెళ్ళకూడదు. హల్లెలూయా. ఇలాంటి భక్తిహీనతతో నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేస్తూ కదలు, ఎవరైనా రాని. హల్లెలూయా. వారు ఏం చేస్తారంటే వారి మనస్సు చాలా మంచిదై ఉంటది. హల్లెలూయా. వారు నిన్ను దీవిస్తే నువ్వు దీవించబడతావు, వారు నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతావు. కొంతమంది అంటూ ఉంటారు, నపుంసకులు ఎక్కడైనా అంటే హిజ్రాలు ఉంటారు కదా, మీకు చెప్తా ఉంటారు బైబిల్లో మటుకు వాళ్ళ పేరు ఏమి ఇచ్చినారంటే నపుంసకులు అనేసి ఇచ్చినారు. హిజ్రాలను చూసినప్పుడు రోడ్ల మీద వాళ్ళు చప్పట్లు కొడుతూ అడుక్కుంటా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి తీసి 10 రూపాయలు డబ్బులు చేసి ఏమంటారు? వారు దీవిస్తే దీవించబడతాం, వారు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాం. మరి ఏదైనా కోపంలో శపించారంటే ఒక పుట్టుకథలు ఉండవు, మన కుటుంబం నాశనం అయిపోతుంది అనేసి. హల్లెలూయా. అట్టి వారికి అంటే ఆశీర్వాదం ఇచ్చినప్పుడు భర్త లేనటువంటి వారికి ఇవ్వాల దేవుడు. హల్లెలూయా. చూడండి ఇప్పుడు సహోదరి సహోదరుడా, మనం ఏం చేస్తా ఉన్నామంటే కొన్ని ఆచారాలు పెట్టుకున్నాం, అలవాట్లు పెట్టుకున్నాం కాబట్టి దాని ద్వారానే ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ అయితే అట్టి భక్తిహీనతను నీవు విడిచిపెట్టుకోవాలి అనేసి దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఉన్నటువంటి మాట, దుష్టులు తమ తలంపులను మానవలని. ఇవన్నీ కూడా దుష్టులు పుట్టించేటువంటి తలంపులు. ఆమె ఎదురొచ్చింది, ఏదైనా జరుగుతుంది, ఇది ఈ భీతితో నువ్వేం చేస్తా ఉంటావు? ముందుకు వెళ్తానే ఉంటావు, ఇదే ఆలోచన చేస్తా ఉంటావు. అలాంటప్పుడు నీకు యాక్సిడెంట్ కాదు, ఏమవుతుంది? హల్లెలూయా. మన మనసులో ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది. నాకు యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది అంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. నేను మంచంలో ఉంటా, మంచంలో ఉంటా అంటే ఖచ్చితంగా మంచంలో ఉంటాం. నేను రోగిని అంటే ఎప్పుడు రోగిగానే ఉంటాం. నేను మీకు మొన్న వారం చెప్పిన ఏమనేసి, నేను బ్రతికి ఏదైతే యెహోవా కార్యము చేసి ఉన్నాడో దాన్ని వివరిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి, ఊపిరి ఆడుకోకుండా శ్వాస ఆడుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి అనేసి మీకు చెప్పినానా లేదా? ఆ వ్యక్తి ఏం చేసినాడు? గంటకి 2 గంటలు చనిపోతాడని చెలవించినటువంటి వ్యక్తి 2 వారాల తర్వాత ఏం చేయబడ్డాడంట? డిశ్చార్జ్ అయిపోయి కుటుంబానికి వెళ్ళిపోయి చేర్చబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి? 90 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పలకడం ద్వారా ఏం చేయబడ్డాడు? స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు నీవు కూడా ఏదైతే అనుకుంటా ఉంటావో అలాగే నీకు ఖచ్చితంగా జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరుడు. హల్లెలూయా. మేమందరం కూడా ఒకటే ప్రార్థన చేస్తాం గర్భఫలాలు లేని వారి గురించి. ఏమనేసి అంటే, ప్రభువు వారి గర్భఫలాన్ని ఇచ్చి ఉన్నవారిని బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాం? వాళ్ళకి ఇచ్చి ఉన్నవారిని బట్టి నీకు స్తోత్రం. నీకు జరగకపోయి ఉండొచ్చు, కానీ విశ్వాసంతో కనుక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీకు రోగము ఉంది అనేసి నువ్వు బాధపడతా ఉన్నావు కదా, ప్రభువా నాలో ఉన్నటువంటి రోగాన్ని తీసేసిన దేవానికి స్తోత్రం, నా కుటుంబంలో అప్పులు తీసేసిన దేవానికి స్తోత్రం. ఇలాగ దేవుడు నిన్ను స్తుతించు. అబ్బా నా బిడ్డకి ఎంత విశ్వాసం ఉంది, నేను తీర్చకపోయినప్పటికీ, ఇన్ని శ్రమలు ఉన్నప్పటికీ, ఇన్ని బాధలు ఉన్నప్పటికీ నన్ను తీర్చేసినావు అనేసి నా మీద నమ్మకం ఉండి ఇలా ప్రార్థన చేస్తా ఉంది కదా అనేసి ఆయన ఏం చేస్తాడంటే నీకు
నువ్వు ఏదైతే అడగడం మొదలు పెడతావో ఆయన ఇచ్చేటువంటి వాడు అయి ఉంటావు. హల్లెలూయా. ఏదైతే పలుకుతావో అది నీకు జరుగుతుంది. హల్లెలూయా. ఉన్నటువంటి మాట, వారి యెహోవా వైపు తిరిగిన కదా ఆయన వారి యందు జాలిపడును. హల్లెలూయా. నువ్వు ఇన్ని శ్రమల మధ్య ఉన్నట్లయితే, ఇన్ని బాధల మధ్య ఉన్నట్లయితే నువ్వు ఆయన వైపు తిరుగు. ఈ రోజు లోకంలో తిరిగి ఉన్నావేమో, అధికారుల మధ్య తిరిగి ఉన్నావేమో, ఆయన యుద్ధకు నువ్వు తిరిగినట్లయితే, ఆయన యుద్ధను ప్రార్థించినట్లయితే ఆయన ఏం చేస్తాడంట? జాలిపడేటువంటి దేవుడు. నువ్వు పాపం చేసినావు, నువ్వు మాట్లాడినావు అనేసి ఎక్కడైనా నేను త్రోసివేశాడా? హల్లెలూయా. మీరేమైనా కొట్లాడారు, లేకపోతే రోడ్ల మీద అడిచినారు అనేసి మేమేమైనా వాటి దగ్గర ఉండేసి మిమ్మల్ని ఏమైనా దొబ్బేసినామా? హల్లెలూయా. మనుషులుగా మాకే క్షమించేటువంటి గుణాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అంటే ఆయన సర్వశక్తి అయినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు మళ్ళీ ఇంకా ఎంతగా క్షమిస్తా ఉంటాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఎంత ఉన్నటువంటి మాట, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఆయన బహుగా క్షమించేటువంటి వాడై ఉంటా ఉంటాడు. అలాగనే ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. ఇదొక వాక్యం చెప్పి ముగించాలి అనేసి ఆశపడతా ఉన్నాను. 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచిననా? హల్లెలూయా. 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 గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నాడు యెహోవా దేవుడు ఏమనేసి, నేను చేయబోవు కార్యం ఏదైతే ఉందో అది అబ్రహాముకు చేయకోకుండా దాచేదనా అనేసి దేవుని వాక్యం సెలవిస్తావు. ఆయన దాచిపెట్టుకునేటువంటి దేవుడా? హల్లెలూయా. నీకు ఈ కార్యము చేస్తాను అంటే ఖచ్చితంగా చేసేటువంటి దేవుడు అయి ఉంటావు అన్నాడు. నిజమా కాదా? ఇది ఈరోజు దశీకరణ వాళ్ళకి దేవుడు చెప్పినాడు ఏమనేసి, నేను మీ కర్మఫలాన్ని తెలుస్తాను అనేసి. దాని ఎందుకు వాళ్ళు విశ్వాసం ఉంచినారు కాబట్టి పొందుకున్నారు. అయితే దేవుడు దాచిపెట్టలేదే. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా దేవుడు ఏదైతే కార్యాన్ని చేస్తాడో అనేసి దేవుడు సెలవిచ్చి ఉన్నాడో ఆ కార్యాన్ని ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంట? చేసేటువంటి దేవుడు అయి ఉంటా ఉన్నాడు. అయితే ఆయన చేతిని దాచిపెట్టుకునేటువంటి దేవుడు కాదు అనేసి దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. నువ్వు ఏదైతే కార్యాన్ని అడుగుతా ఉన్నావో, ఏదైతే నా జీవితంలో కావాలి, నా బ్రతుకులో కావాలి అనేసి నువ్వు ఆశపడతా ఉన్నావో, దేవుడు దాచిపెట్టకపోకుండా చేసేటువంటి వాడై ఉంటా ఉన్నాడు. ఆనాడు అబ్రహాము జీవితంలో, సారా జీవితంలో ఎలాంటి అద్భుతం, ఆశ్చర్యం, కార్యం అయితే చేసి ఉన్నాడో నీ కుటుంబంలో కూడా అది చేస్తాడు అనేసి దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. నువ్వు లేచి నడుస్తావు అనేసి దేవుడు చెప్పినట్లయితే ఖచ్చితంగా లేచి నడుస్తావు. అయితే ఆ మాట మీద నువ్వు విశ్వాసం ఉంచి, ఆయన మాటల మీద నువ్వు నమ్మకం ఉంచి ముందుకు కదిలి వెళ్ళిపో. హల్లెలూయా. ఒక ఆమె అంటా ఉందండి, నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటా. హల్లెలూయా. గ్రామంలో కూర్చోబాబు ఎవరైనా నమ్ముకోవాలి నాకంటే ముందుగా నేనే యేసుక్రీస్తుని నమ్ముకున్నా, నేనే బాప్తిసం పొందుకున్నా. అయితే నాకు ఎందుకు ఈ రోగం వచ్చింది? నాకు ఎందుకు ఈ బాధ వచ్చింది? హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను చెప్తా వినండి, లైవ్ లో చూస్తా ఉన్నట్లయితే నాకు భయం కూడా లేదు. హల్లెలూయా. ఇది సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నప్పుడు, నమ్మకమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నప్పుడు ఒక పడవ మీద మాత్రమే ఉండు. హల్లెలూయా. ఇవి 2 పడవల మీద ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని క్షమాపణ అడిగినా కానీ, ప్రభా నేను నీ సన్నిధిలో ఉంటాను, ప్రభా నీకు నమ్మకంగా ఉంటాను అనేసి ప్రార్థన చేసుకో. హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకున్నావు అంటే దేవుణ్ణి నిజ రక్షకునిగా అంగీకరించినట్లు. హల్లెలూయా. అంగీకరించినటువంటి తరువాత నిన్ను ఆ బాప్తిసం ఇచ్చేటప్పుడే అడుగుతారు ఏమనేసి అంటే, చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే నువ్వు చెయ్యి వదిలిపెట్టినా నీవు దేవుడి కోసం నమ్మకముగా ఉంటావా అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన దగ్గర ప్రమాణం చేస్తాం, నిత్యముగా ఉంటా అనేసి ప్రమాణం చేస్తాం బాప్తిసం ఇచ్చేటప్పుడు. అయితే ఈ రోజు ఆ యొక్క ప్రమాణానికి విలువ లేకపోకుండా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? తుడిచి పెడతాడు.
హల్లెలూయా. మట్టిని చేసేస్తాడు. నీవు ఇచ్చినటువంటి ప్రమాణము కావచ్చు, నీవు ఇచ్చినటువంటి మొక్కుబళ్ళు కావచ్చు, దేవుడికి ఏం చేయాలంట? ఖచ్చితంగా చెల్లించాలి. నువ్వు సజీవ లెక్కలో లేనటువంటి దేవుడికి నువ్వు మొక్కుకోలే. అమ్మవారు చెప్తా ఉంటారు, నీది ఏదైతే మొక్కుబడి ఉందో ఆ మొక్కుబడి చెల్లించుకోలేనటువంటి పరిస్థితి అయితే అసలు నువ్వు మొక్కుకో మాకు. హల్లెలూయా. కొంతమంది చెప్తా ఉంటారు, నాకు పాపం పుట్టినాక బాబు పుట్టినాక నేను ఖచ్చితంగా దేవునికి ఇచ్చేస్తానండి. ఏమంటారు? ఖచ్చితంగా ఇచ్చేస్తా. పుట్టిన తర్వాత నేను ఇయ్యలేసయ్యా, నా పాపం ఉంటే ప్రాణం, నా పాపను విడిచిపెట్టి నేను ఉండలేను. హల్లెలూయా. అమ్మ లేకపోతే ఏడుస్తా. ఎప్పుడు నేను నీ పాప దేవుడి సన్నిధిలో వెలిగేది? ఎప్పుడు నీ కుమారుడు దేవుడి సన్నిధిలో వెలిగేది? హల్లెలూయా. నీవు గల మాట ఇచ్చినట్లయితే వాడు ఎక్కడికైనా వెళ్ళని, ఎన్నో శ్రమలు పొందుకొని, ఎన్నో బాధలు నొంది, ఎన్నో దెబ్బలు తిని మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తాడు. మీరు అందరూ చూసినట్లయితే బైబిల్లో చదివినట్లయితే 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ఏం చేయబడతాడంట? ఆస్తి నాకు వచ్చి చేసే, నాకు అవసరం లేదు, తల్లి ఎవరు నా ఆస్తి నాకు ఉంటే చాలు అనేసి చిన్న కుమారుడు తప్పిపోయి తిరుగుతాడు. హల్లెలూయా. తప్పిపోయి తిరిగేసి తండ్రిని వదిలిపెడతాడు, అందరిని వదిలిపెట్టేసి లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ చిన్న కుమారుడు అన్ని చేస్తాడు. స్నేహితులతో తిరిగి, ఇష్టానుసారంగా తాగి, ఇష్టానుసారంగా తిరిగి, దానికి తిరిగి ఖర్చు పెట్టి ఉన్నదాన్ని అంతా అమ్ముకొని లాస్ట్ కి తిండి లేక ఎక్కడికి వస్తాడు తెలుసా? పందులు తింటాయి చూడండి. పందులు పొట్టు తింటా ఉంటాయి, ఆడ పుల్లిపోయేది. ఆ పొట్టు తినడం కోసం వస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆలోచన వస్తుంది, నిజముగా కదా, నా తండ్రి దగ్గర అనేక మంది ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే నాకు కూడా ఇంత పెడతాడు అనేసి వెళ్ళినప్పుడు తండ్రి చూడండి ఎంత మంచి వ్యక్తితో సెలవిస్తాడు. ఇక్కడ ఏమనేసి అంటే, ఆ వ్యక్తి వస్తా ఉన్నాడు, వారి కోసం ఆటలు పోయండి, అందరికి పండుగ మాత్రం చేస్తాం, నా తప్పిపోయినటువంటి కుమారుడు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. తప్పిపోయినటువంటి వారిని గురించి నువ్వేం చేయాలా? అలాగే సంతోషపడాలా. తిరిగి వచ్చినప్పుడు వచ్చిందండి మళ్ళీ అని ఇలా తలకాయ కొట్టుకోకూడదు. హల్లెలూయా. ఎంత పాపంలో నలిగిపోయి ఉంటారో, ఎంత వేజారిపోయి ఉంటారో, అయితే వారిని నువ్వు జ్ఞాపకం చేసుకొని రక్షణ వైపు నడిపించాలా. హల్లెలూయా. ఆ వంట ఉందంట, ఏమనేసి నేను ఇంటి మొక్కుబడి చేసిన రోజుకి వారానికి 3 మాటలు ఉపవాసం ఉంటారు ఎవరైనా. హల్లెలూయా. పేరు చెప్తాం, నేను 24 గంటలు ప్రార్థన చేస్తా. కొంత అమ్మగారు ఏం చెప్తా ఉంటారు, 24 గంటలు ప్రార్థన చేస్తా ఉంటా. అయితే నిద్రపోయేది ఎప్పుడు, తినేది ఎప్పుడు, కసులు తోపడేది ఎప్పుడు, పోగులు తోపడేది ఎప్పుడు. హల్లెలూయా. ఏమంటారు? 24 గంటలు. మాట అన్నంత మాత్రం సరిపోదు, 24 గంటలు గడిపి చూపించాలి. ఇప్పుడు ఒక 2 గంటలు అయ్యేది మనం దగ్గర కూర్చొని. హల్లెలూయా. కూర్చోలేకున్నాం, నిలవలేకున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, కళ్ళు మూసుకుంటున్నాం, కళ్ళు తెరుస్తున్నాం, నిద్రపోతున్నాం. హల్లెలూయా. ఇన్ని రకాలు చేస్తా ఉన్నాం 2 గంటలకే. 24 గంటలు కూర్చుంటేది ఎవరు? ఆనాడు భక్తులే కూర్చోలేకపోయినారు 24 గంటలు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? స్తుతిస్తూ అనేకమైన గ్రామాలు సువార్త ప్రకటిస్తా ఉన్నటువంటి వారు. హల్లెలూయా. అయితే ఈ వ్యక్తి చెప్తా ఉందంట, ఏమనేసి, ఊళ్ళో అందరి కాడికి ముందు నేనే పొందుకున్నా, నేనే రక్షణ తీసుకున్నా. హల్లెలూయా. ఏం చేశాడు నా భార్యకి దేవుడు? ఏం చేశాడు మా అమ్మకు దేవుడు? హల్లెలూయా. సజీవంలో లేని దాటకేనో 4 ఆటలు 3 ఆటలు పోసి, హల్లెలూయా, అన్ని చేసిన నీవు, సజీవమైనటువంటి దేవుడిని ఆరాధిస్తున్నటువంటి నీవు 2 వైపులా ఉండొచ్చా? హల్లెలూయా. ఆయన కోపించే దేవుడు కాదా? ఆయన కోపము 1 సెకండ్ చాలంట. ఆ సెకండ్కి ఏం చేయలేకపోతున్నారు మనుషులు? తట్టుకోలేకపోతా ఉన్నారు. ఏం చేయలేకపోతా ఉన్నారు? తట్టుకోలేక ఆపరేషన్లు అవన్నీ ఇవన్నీ పరిగెడతా ఉన్నారు. ఎందుకు? 1 సెకండ్ అటు కూర్చుపోయినది. దేవుడు కోపం అలాగనే ఉన్నట్లేదే కదా. సొదొమ గొమొర్రా పట్టణం ఎలాగైతే నాశనం అయిపోయిందో అలాగే నీ కుటుంబం జాగ్రత్తగా, హల్లెలూయా, అట్టిగా నాశనం అయిపోతుంది. గుర్తు పెట్టుకో, దేవుడు ఆశీర్వదించే కొలది, దేవుడు నిన్ను పెంపొందించే కొలది, దేవుడు నిన్ను హెచ్చించే కొలది నువ్వేం చేయాలంటే తగ్గింపు జీవితం కలిగి ఆయన సన్నిధిలో నమ్మకముగా ఉండాల. హల్లెలూయా. నా తల్లి దేవుడిని నమ్ముకుంది అనేసి నువ్వు చెప్పినంత మాత్రాన ఆ తల్లిని బట్టి, నమ్ముకున్న దాన్ని బట్టి దేవుడు ఏం చేసినాడు? నీ కుటుంబాన్ని దీవించి ఉన్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఉన్నాడు. గర్భఫలం విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక మనిషి కుమారుడికే వచ్చింది అనుకోండి, నీ దగ్గర డబ్బులు లేదు, ఏం చేయాలా? ఆస్తులు అమ్మాలి,
అంతస్తు నమ్మాలా? దేనికోసం? నా కుమారుడు బ్రతికితే చాలు అనేసి. అన్ని తింటావు, అమ్మినటువంటి వెంటనే అంత ఖర్చు పెట్టి తింటావు. లాస్ట్ డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు. ఏం చేస్తావు? హల్లెలూయా. నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి జాగ్రత్తగా ఉండాలి అంటే రాసి పెట్టుకో. దేవుడికి ప్రార్థన ఎందు, భయభక్తులు ఎందు నీవు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడిని హెచ్చిస్తాడు. ఒక్కపారి హెచ్చించిన తర్వాత నీవు గన తోక ముడుచుకొని నా అంతటి వీరుడు లేడు అనేసి నువ్వు వెళ్తే గన దేవుడు ఏం చేస్తాడు? ఎంతగా అయితే హెచ్చించినాడో అంతగా పడగొడతాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలని, కొద్ది మాటలని దీవించునుగాక. హల్లెలూయా. ఈ ఒక్క వచనం చెప్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నటువంటి మాట, నీవు గన ఆయన నామమును బట్టి, హల్లెలూయా, ఎవరు నామమును బట్టి? ప్రభువు నామమును బట్టి నువ్వు ప్రార్థన చేసినట్లయితే కన్నా నీ కుటుంబము కావచ్చు, నీ ఊరు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఏమవుతారంట? రక్షణ పొందుతారు. హల్లెలూయా. ఈ లోకంలో మనకి ఏవి కూడా శాశ్వతమైనవి కాదు, కానీ రక్షణ ఎంతో ప్రాధాన్యమైనది. హల్లెలూయా. ఎంతగానో ప్రాధాన్యతమైనది. రక్షణ ఉంటేనే నువ్వు పరలోకి రావచ్చు. నేను 20 రూపాయల నుంచి నీకు కాళ్ళకిచ్చి ప్రార్థన చేయించుకున్నానయ్యా. హల్లెలూయా. ఏది? నేను 20 రూపాయలు ఇచ్చి నీకు ప్రార్థనకి కానుక ఇచ్చాను, నేను బియ్యం కూడా ఇచ్చాను, లేకపోతే నేను కుర్చీలు ఇచ్చాను సంఘానికి, నన్ను పరలోక రాజ్యానికి చేర్చుకో అంటే నో. నువ్వు ఎవరో నాకు తెలియదు. బస్సులో ఎక్కిన తర్వాత ఖచ్చితంగా టికెట్ ఉండాలా లేదా? హల్లెలూయా. ఈరోజు మందిరానికి వచ్చిన తర్వాత నేను కూడా ఏం కావాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే టికెట్ ఉండాలి. ఆ టికెట్ ఏమై ఉండాలి? బాప్తిసమే, రక్షణ అయి ఉండాలి. హల్లెలూయా. ఆ రక్షణ, బాప్తిసం, ఆ టికెట్ నీ దగ్గర ఉంటే నువ్వేం చేస్తావు? పరలోక రాజ్యంలో దేవుడి దగ్గర నిలబడినప్పుడు నీ టికెట్ చూపిస్తే నువ్వేమవుతావు? లోపలికి వెళ్ళిపో. లేకపోతే బస్సులో కొంతమంది లెక్క లేదనేసి ఎక్కి కూర్చుంటాం. సగం దూరం పోతే ఏం చేస్తారు? టికెట్ లేదంటే దిగుమా చూసినా కానీ ఇలాంటి వాళ్ళు మంచు చూసినామంటారు బస్ డ్రైవర్లు. నిజమా కాదు? బస్ కండక్టర్. అలా దేవుడు ఏం చేస్తాడు? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సహోదరుడా, నువ్వు వద్దులేనన్నా, నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేస్తే నాకెందుకు? వద్దులే, నువ్వు బయట ఉంది, నీకు ఒక్క దేశం ఉంది, దాంతో పొరిగే చావదు సరిగి, దాంతో మండుతా ఉంటే ఎలాగైనా మండొచ్చు. హల్లెలూయా. దాంట్లోకి వెళ్ళిపోమ్మా అనేసి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు దగ్గర ఆజ్ఞాపించినప్పుడు అవి బాగా ఎగురుకుంటా ఎత్తుకొని పోతాయి నిన్ను. ఎక్కడికి? నరకంలోకి. ఆడికి వేసిన తర్వాత ధనవంతుడు లాజరు మాదిరి, లాజరు దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు రక్షణ లేని వారు ఉంటారు. దస్తగిరి అన్న దేవుడి దగ్గర ఉంటే కదా, దస్తగిరి నువ్వు చెప్తుంటే నేను వెళ్ళే దస్తగిరి, నాకు ఒక్క చుక్క నీళ్ళి దస్తగిరి చాలు అనేసి మొదలుపెట్టినా గాని దస్తగిరి అన్న అక్కడికి రాడు, నువ్వు అక్కడికి వెళ్ళవు. హల్లెలూయా. అట్లీదిగా మీకందరికీ దేవుడు రక్షణ అనుగ్రహించును గాక. ప్రభువు నామమును బట్టి మీరందరూ అనేక మంది కొరకు, అనేక మంది రక్షణ కొరకు ప్రార్థించుదురు గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. అందరూ కూడా